వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ కానీ అప్లై చేయడానికి ఫీజు కానీ లేదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఫాలో అయ్యి మీరు అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారో సో తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ అర్థమెటిక్ గా పేరు పొందిన విఎంఆర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విఎంఆర్ లాజిక్స్ ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన విఎంఆర్ లాజిక్స్. అడ్మిషన్లకై త్వరపడండి. వివరాలకై ఫర్ ఆన్లైన్ 8888 ఫర్ ఆఫ్లైన్ 7032913578. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఐసీఏఆర్ కింద పనిచేస్తున్నటువంటి అనుబంధ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఇంటర్మీడియట్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మీకు ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంటర్ వాళ్ళకి లేదా ఐటీఐ వాళ్ళకి ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 15,000 పర్ మంత్ సాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ 12th పాస్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇంటర్మీడియట్ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఫిట్టింగ్ విభాగాల్లో ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా వీళ్ళు ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే యంగ్ ప్రొఫెషనల్స్ 2 అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్ అని కూడా వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకు వచ్చేసరికి 35,000 పర్ మంత్ సాలరీ అనేది ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్స్ 2 అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఈ యొక్క ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో లేదంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో లేదంటే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్ అని కూడా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు వచ్చేసరికి 35,000తో పాటు మీకు అన్ని రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి. ఈ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ ఫార్మ్ మెషినరీ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో కానీ మీరు ఈ యొక్క ఎవరైతే ఎంటెక్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి కూడా సేమ్ ఒకే విధంగా మనకి ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. August 10th, 2022 వరకు ఈ యొక్క SC ST ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 5 years, OBC క్యాండిడేట్స్కి అయితే 3 years వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంది అప్లికేషన్. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా వీడియోని అయితే ఎవరైతే లైక్ చేయలేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫార్మాట్ అనేది 3rd పేజీ నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క 3rd పేజీ అలాగే 4th పేజీలో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అలాగే 5th పేజీలో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు ఈ 3 పేజెస్ అంతా కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఈ యొక్క 3 పేజెస్ అన్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మాట్ ఉంది కదా 3rd పేజీలో, సో ఈ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. 3 పేజెస్ 3rd పేజ్ అలాగే 4th పేజ్ 5th పేజ్ ఈ 3 పేజెస్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి 3, 4, 5th పేజెస్ అన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి అయితే ఉంటుంది. ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క ఏజ్, ప్రజెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ది అలాగే పర్మనెంట్ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్,
జెండర్ ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్ని కూడా మీరు పెన్తో చక్కగా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఈ 3 పేజెస్ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వాటన్నింటినీ కూడా స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో మీ మొబైల్లో క్యామ్ స్కానర్ యాప్ ఉంటే వాటి ద్వారా డైరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత ఒక్కో సింగిల్ పేజ్ అనేది స్కాన్ చేయండి. లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ కానీ నెట్ సెంటర్కి వెళ్ళి కానీ ఆ యొక్క పేజెస్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత వాటిని స్కాన్ చేసి మీరు మెయిల్కి అయితే పెట్టుకోండి. సో వాటన్నింటిని కూడా మీరు సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి గూగుల్ ఫామ్ ఉందో ఇందులో మనము అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి 3 పేజెస్, 3rd అలాగే 4th 5th పేజెస్, ఆ 3 పేజెస్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి వాటిని స్కాన్ చేసి అయితే ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసి పెట్టుకోండి. ఆ యొక్క ఫైల్ని అయితే మనం ఇందులో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి లింక్ కూడా గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇస్తాను. సో ఆ గూగుల్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఫీల్డ్ వర్కర్ అయితే ఫీల్డ్ వర్కర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ పేజ్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇందులో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, జెండర్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు 10th క్లాస్కి సంబంధించి పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు 10th క్లాస్కి సంబంధించి పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ వచ్చింది, తర్వాత గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్కి సంబంధించి డిగ్రీ అనేది మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసరికి పర్సంటేజ్ ఆర్ సిజిపి ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ చేయకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇది ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. తర్వాత ఇది కూడా మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్డి స్టేటస్ ఉంది. ఇది మనకు వచ్చేసరికి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇది పెట్టండి. ఇది కూడా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకపోతే ఓన్లీ ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నట్లయితే సో మీరు అక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ దగ్గర ఎన్ఏ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో నేను ఆల్రెడీ ఏదైతే చెప్పానో అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుని స్కాన్ చేసి పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో సింగిల్ పీడిఎఫ్ ఫైల్. ఓకేనా. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి అంత ఫైల్ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. సో ఇక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో ఎలాంటి ఫైల్స్ ఉండాలంటే అప్లికేషన్ ఫామ్ ఉండాలి, అలాగే డాక్యుమెంట్స్ ఇన్ ఆర్డర్ బిగినింగ్ ఫ్రమ్ ద హైయెస్ట్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెడతారు కదా, అప్లికేషన్ ఫామ్తో పాటు నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత 10th అలాగే డిగ్రీ, ఈ విధంగా ఆర్డర్ అనేది పెట్టండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఆ విధంగా మీరు ఇక ఆర్డర్ అనేది ఆర్డర్లో మీరు పీడిఎఫ్ అనేది రెడీ చేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఉంటే అప్డేటెడ్ రెజ్యూమ్ని కూడా యాడ్ చేయండి ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్లో. ఎక్స్పీరియన్స్డ్ ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఆ యొక్క సింగిల్ పీడిఎఫ్ ఫైల్ని యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఆ యొక్క సింగిల్ పీడిఎఫ్ ఫైల్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా 10 MB లోపే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అది చూసుకోండి. సో 10 MB లోపు ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయితే అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అనేది చెక్ చేసి సో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు ఫర్దర్గా మిమ్మల్ని అయితే మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. మెయిల్ చేసి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది మనకి డివిజన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫిజిక్స్ ICAR ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూసా న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క వివిధ రకాల ప్రాజెక్ట్స్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి August 10th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి వీలైనంత తొందరగా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఫర్దర్గా దీనికి సంబంధించి మనకి ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది నిర్వహించే ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కూడా మనకి ఆన్లైన్లోనే నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు
ఆఫ్టర్ స్క్రీనింగ్ ద అప్లికేషన్స్ ఓన్లీ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మడ్ ఫర్ అపియరింగ్ ద ఆన్లైన్ ఇంటర్వ్యూ బై ఈమెయిల్ ఆర్ ఫోన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి మీ ఇంటి దగ్గర ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి టెంపరీ బేసిస్లోనే భర్తీ చేసినప్పటికీ ఐసీఏఆర్ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ చేయొద్దు. లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ అలాగే గూగుల్ ఫామ్కి సంబంధించి ఈ యొక్క అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ సరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అలాగే ఎవరైతే మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలనేది తప్పనిసరిగా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.